హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు స్పై బ్లాగ్స్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మకానాతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు మకానా తీసుకొని దాన్ని ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. మకానా బాగా రోస్ట్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసుకోండి. చెక్క, లవంగాలు, మిరియాలు వేసుకోండి. మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. రెండు కరివేపాకు రెప్పలు వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా చేసింది వేసుకోండి, అప్పుడు కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే మెత్తగా గ్రైండ్ చేసిన 2 టమోటాలు వేసుకోండి. ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకోండి. కారం చూసి వేసుకోండి, ఎందుకంటే 2 పచ్చిమిర్చి వేసాం కదా, మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి. అందులోనే ధనియా జీలకర్ర పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. బాగా కలపండి, మసాలా అంతా మిక్స్ అయ్యేలా కలపండి. మూత పెట్టుకొని కొంచెంసేపు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. దీనిలో ఇప్పుడు 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ నువ్వులు, కొంచెం కొబ్బరి తీసుకొని పేస్ట్ని వేయండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పెరుగును యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు ఉడికించండి. చూసారా, ఆయిల్ పైకి వస్తుంది. అలా వచ్చినప్పుడు అది ఉడికిపోయిందని అర్థం. ఇప్పుడు దీనిలో ఫ్రై చేసిన మకానా వేసుకోండి.
మకానా వేసి అంత బాగా మిక్స్ చేశాక దానిలో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేది మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లు యాడ్ చేసుకోండి. బాగా కలిపాక కొంచెంసేపు ఉడకనివ్వండి. చూసారా, గ్రేవీ బాగా ఉడికిపోయింది, నూనె పైకి తేలుతుంది. మన కర్రీ రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత బాగా వచ్చింది.